అతి సర్వత్ర వర్జయేత్ అంటారు. మనిషికి ఉండే ప్రాణభయాన్ని అడ్డం పెట్టుకుని అతి చెయ్యడం అనేటటువంటిది వైద్యపరమైనటువంటి వ్యవహారాల్లో అది అవేర్నెస్ అందామా, మాఫియా అందామా, ఎట్లాగే. ఇప్పుడు చైనా వైరస్ హెచ్ఎంపివి వైరస్ ఇండియాలోకి వచ్చేసింది. 3 కేసులు బయటపడ్డాయి, 4 కేసులు బయటపడ్డాయి. అంతా బాగానే ఉంది. చైనా వాళ్ళు ఇక్కడికి వచ్చారా, లేకపోతే మన వాళ్ళు చైనాకి వెళ్ళారా, లేకపోతే చైనా నుంచి గాల్లో ఆంబూమ్ బుష్ అంటే ఇండియాలోకి వచ్చినాయా? ఇలాంటి సిల్లీ వ్యవహారాలు వాస్తవంగా డాక్టర్లు ఏం చెప్తున్నారు, ఇండియాలో ఉన్న డాక్టర్లు వాళ్ళని అడగాలి కదా, వాళ్ళతో మాట్లాడాలి కదా, ఆ విషయం మీద ప్రచారం చేయాలి కదా. వాళ్ళు ఏం చెప్తున్నారు, ఇది ఎప్పటి నుంచినో ఉంది, ఇదేం పాండమిక్ కాదు, ఎప్పుడో ఎండమిక్, ఇది ఒక సహజ సిద్ధమైన జలుబు, సహజ సిద్ధమైన దగ్గు లాంటి ఒకళ్ళకొక్కళ్ళకి పాకేస్తుంది. ఎస్, మన ఇంట్లో 4 గనక జలుబు వస్తే ఏదో ఒకళ్ళకి జలుబు వస్తే 2 వాళ్ళకి వస్తుంది, ఒకళ్ళకి దగ్గు వస్తే 2 వాళ్ళకి వస్తాయి, ఒకళ్ళకి జ్వరం వస్తే 2 వాళ్ళకి వస్తుంది, 2 నుంచి 3, 3 నుంచి 4 వైరల్ ఫీవర్స్ చూడట్లేదు అదే అట్లాంటిదే. ఇంకోటి, ఇదేదో అత్యంత ప్రాణాంతకమైనటువంటి విషయం కూడా కాదు. కాబట్టి ప్యానిక్ క్రియేట్ చేసేయాలనుకునేటువంటి మీడియాకి ఏదో ఒకటి సెన్సేషన్, దానికి భయపడద్దు. ఇది ప్రాణాంతకం కాదని ప్రతి ఒక్కళ్ళు ఇంక్లూడింగ్ చైనా వాడు కూడా చెప్తున్నాడు. ఆయన నమ్మట్లేదు కాబట్టి మన వాళ్ళు కూడా చెప్తున్నారు డాక్టర్లు. కాబట్టి వణకద్దు, అలాగని చెప్పేసి విచ్చలవిడిగా చేసుకోవద్దు. వాటికి ఆటోమేటిక్గా మందులోనే ఇమీడియట్గా చర్యలు తీసుకోవచ్చు. ప్రస్తుతం అయితే ఆంధ్రప్రదేశ్లో కూడా పూర్తి ఏర్పాట్లతో ప్రిపేర్డ్గానే ఉన్నామని సత్యకుమార్ యాదవ్ లాంటి వాళ్ళు వైద్యారోగ్య శాఖ మంత్రి బాధ్యతగా చెప్పుకొచ్చారు.